సంపేస్తే సంపేండ్రా, నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఏ బాగుండాలి మామ. ఈ రోజు మనం ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ ఈ మూవీ ఎలా ఉందంటే ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఇది ఫైనల్ డెస్టినేషన్ లో 6th పార్ట్. ప్రీవియస్ 5 మూవీస్ కి ఒకటే లైక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటది. అండ్ ఆల్సో ఈ మూవీ కూడా సేమ్ స్క్రీన్ ప్లే. చావు నుంచి తప్పించుకుంటారు, చావు వాళ్ళని వెంటాడుతుంది. సో తప్పించుకున్న వాళ్ళు ఎలా బతికారు ఆరు బతికారా లేదనేది ప్రీవియస్ మూవీస్ స్టోరీ. బట్ ఈ మూవీ అలా కాదు. ఒక ఫ్యామిలీ ఉంటది సేమ్ ప్యాటర్న్ లోనే. ఒక అమ్మాయి తప్పించుకుంటది యాక్సిడెంట్ నుండి. తప్పించుకున్న ప్రతి ఒక్కరు ముందే చనిపోతారు. బట్ ఈ అమ్మాయి బతకడం వల్ల ఒక ఫ్యామిలీ జనరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో వాళ్ళందరూ చనిపోయారా లేదా, ఏం జరిగింది అనేది మనం ఈ మూవీలో చూడొచ్చు. అండ్ ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ. మీకు దెయ్యం అనేది ఎక్కడ కనిపించదు, కానీ మీరు దెయ్యాన్ని ఫీల్ అవుతారు. చాలా బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది, వైలెన్స్ బాగుంది. లైక్ ఇదైతే కంప్లీట్లీ అడల్ట్ కంటెంట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ అండ్ బ్లడ్ బాత్ అనేది మీరు చూడొచ్చు మూవీలో. అండ్ బాగుంది ఈ మూవీ. లైక్ ఎంగేజ్ చేసింది నన్ను అయితే. 2 hours హ్యాపీగా మీరు థియేటర్ లో కూర్చొని చిల్ అవ్వచ్చు. క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. చాలా బాగుంది మూవీ, ఎంగేజింగ్ గా సూపర్ గా ఉంది. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి లైక్ ఒకటే రకమైన స్క్రీన్ ప్లే. లైక్ మీకు స్టార్టింగ్ లోనే స్టోరీ అనేది అర్థమైపోద్ది. సో మీరు ప్రెడిక్ట్ చేసేయచ్చు, కానీ క్లైమాక్స్ అన్ప్రెడిక్టబుల్ గానే ఉంటది కొంచెం. లైక్ మీకు స్టోరీ అర్థమైపోద్ది, అదే ఇందులో నెగిటివ్, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇంతకు ముందు పార్ట్స్ మీరు చూడకపోయినా మీకు ఈ మూవీ అర్థమవుతుంది. హ్యాపీగా చూడండి, ఒక మంచి బిగ్ స్క్రీన్ లో చూడండి. థియేటర్ లో చూడాల్సిన మూవీ, వర్త్ వాచింగ్. ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.